నా పేరు చెవ్వా శ్రీనివాసరావు. మాది బండివారిగూడెం, టీ నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారి వ్యవసాయ కుటుంబం. మేము వ్యవసాయం చేస్తాం. 4 సంవత్సరాల నుంచి నేను మొక్కజొన్న సాగు చేస్తున్నాను. నా పేరు రాసూరు రాంబాబు అండి. మాది ఎర్రగుంటపల్లి అండి, ఎర్రగుంటపల్లి పంచాయతీ, మెతిమిల్లిగూడెం అండి, పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం అండి మాది. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారండి. నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వ్యవసాయం చేస్తున్నామండి. నా పేరు సాయల కాశీ విశ్వనాథం. మాది కొరుంగూడెం. మేము వ్యవసాయం చేస్తుంటాం. నా పేరు నాగా సురేష్, వెంకటాద్రిగూడెం గ్రామం, చింతలపూడి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. సింజెంటా కంపెనీ నుంచి 7720 అనే విత్తనాన్ని ఎంపిక చేసుకుని 2 ఎకరాలు సాగు చేసాము. దిగుబడి కూడా బాగా వచ్చింది. నా పేరు మావాళ్ళ సర్వేశ్వరరావు అండి. రామకృష్ణాపురం గ్రామం, చింతలపూడి మండలం అండి, వెస్ట్ గోదావరి డిస్టిక్. 2018లో 7720+ 2 ఎకరాలు సాగు చేసామండి. అది అధిక దిగుబడి రావడంతో 2019లో పండించే 12 ఎకరాలు 7720+ సాగు చేసామండి. అధిక దిగుబడి వచ్చింది. నా పేరు దారాశ్రీమన్నారాయణ. మాది బండివారిగూడెం, టీ నరసాపురం మండలం. ఈ 7720 విత్తనాలు మేము కొనుగోలు చేస్తున్నాము. వేరే విత్తనాలకి వీటికి వేరియేషన్ ఏంటంటే ఇది రంగు బాగుంటుంది, తర్వాత సైజు బాగుంటుంది. దీంట్లో పిండి పదార్థం అనేది ఎక్కువ ఉండడం వల్ల నిల్వ కూడా బాగుంటుందని గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మార్కెట్ కూడా బాగుంటుంది. 7720+ వల్ల విత్తనం వలన ఉపయోగం ఏమిటంటే మొలక శాతం బాగుంటుంది, పురుగుని తట్టుకుంటుంది. 20 రోజుల దాకా దాన్ని మనం చూడక్కల. సింజెంటా పురుగు మందుతో విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం అధికంగా ఉన్నది. వేరు వ్యవస్థ కూడా బాగా ఉన్నది. కాండం కూడా బాగా లావుగా ఉన్నది. మా పక్క రైతు సింజెంటా వారి విత్తనం 7720+ విత్తనం పెట్టాడండి గత సంవత్సరం. దాన్ని చూసి నేను ఈ సంవత్సరం మళ్ళీ 10 ఎకరాలు పెట్టానండి. అదే విత్తనం బాగా పండిందండి. గింజ లావు వచ్చింది, బెండు సన్నం ఉందండి. మొక్క చిన్నప్పుడు కూడా బాగా లావుగా వస్తుందండి. దంటు కట్టుకుని పురుగు గట్ట ఆశించట్లేదండి 20 రోజుల దాకా దీనికి. నేను మొక్కజొన్న విత్తనం 7720+ అనేది వాడాను నేను. అది దానికి తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి వస్తుంది. పురుగు కాటు 20 రోజుల వరకు కానీ, లేకపోతే రెస్ట్ తెగులు అటువంటిది కానీ ఏమీ లేదు. 40 నుంచి 45 బస్తాలు బాగా పండుతుంది. 7720+లో నేను గమనించినటువంటి విషయాలు ఏంటంటే కండి చివరి నుంచి మొదల వరకు గింజ వదిలిపెట్టకుండా పోయటం జరుగుతుందండి. మనకి బొండు సైజు సన్నగా రావటం, గింజ సైజు ఎలడ్గా రావడంతో అతిగా దిగుబడి రావడం జరుగుతుందండి. గింజ కూడా నారింజ కలర్లో రావడం వల్ల మార్కెట్లో మార్కెట్ మనకి రేట్ రావడం జరుగుతుందండి. దాని గురించి మనం సింజెంటా 7720+ పెడతానికి ఇష్టపడుతున్నాం. ఈ విత్తనం వాడటం వలన మన గింజ బాగా ఎరుపుగా ఉండి బలంగా ఉంటుంది. దీన్ని రేపు కొనేటప్పుడు వ్యాపారస్తులు కూడా ఎగబడి కొంటారు. అలాగే కండెలు విషయానికి వస్తే బెండు బాగా సన్నను పట్టుకొచ్చేసి విత్తనం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేరే విత్తనానికి దీనికి కంపేర్ చేసి ఇది వెయిట్ బాగా, గింజలు బాగా వెయిట్ ఉన్నాయండి. అలాగే మాకు దిగుబడి కూడా బాగా చాలా ఎక్కువ వచ్చింది. ఈ విత్తనం పెడతాం వల్ల నేను గమనించింది ఏమిటంటే దీనికి ఏరు వ్యవస్థ బాగా ఉంది. దీనికి గాలి కానీ లేకపోతే ఏదైనా వచ్చినా కానీ ఉరిగిపోవటం కానీ అటువంటిది కానీ ఏమీ లేదు. కాండం కానీ అన్ని విధాలా బాగా ఉంది. లేట్గా పెట్టినా సరే మొదట పెట్టిన విత్తనం దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది దీనివలన ఈ ఎనగసీరు పెడతాం వల్ల గాలి దుమ్ములు అలాంటివి వస్తాయి. కానీ ఇది అన్నిటికీ తట్టుకొని నిలబడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జంకదు. చేను దున్నకుండా పెట్టినా దిగుబడి ఎక్కువగా వస్తుంది. సింజెంటా వారి 7720+ విత్తనం ఇతర విత్తనాలతో పోలిస్తే ఒక 4 క్వింటాలు పిచ్చి అవుతాయి. ఎకరానికి 8 కేజీలు గింజలు పెట్టించడం జరిగిందండి. నాకు దిగుబడి వచ్చేసి 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి రావడం జరిగిందండి. దాంతోనే సింజెంటా వారి విత్తనాన్ని పెడతానికి ఇష్టపడుతున్నాను. ఇతర విత్తనాలు అయితే 30 నుంచి 35 వరకు క్వింటాలు గింజల దిగుబడి వస్తుంది. అదే సింజెంటా అయితే 40 నుంచి 45 క్వింటాలు దిగుబడి వస్తుంది. సింజెంటా 7720+ మాకు బాగా అధికంగా దిగుబడి ఇచ్చిందండి. ముందు మెయిన్ వచ్చేపటికి స్ప్రేయింగ్లు బాగా తక్కువ అండి.
స్ప్రేయింగ్ వచ్చేసి ఇది వేరే విత్తనానికి 3 సార్లు చేస్తే దీనికి ఒకసారి చేస్తే సరిపోయేదండి. అలాగే మందు కట్టలకు వచ్చేసరికి దానికి దీనికి కంపారిజన్ చేస్తే 5 ఎకరానికి వచ్చేసి 5 కట్టలు మందు కట్టలు తగ్గాయండి. దిగుబడి విషయానికి వచ్చేస్తే దానికి 35 క్వింటాలకి వేసుకున్నామండి, అది మాకు 42 క్వింటాలు ఇచ్చింది. వేరే విత్తనం 35 క్వింటాలు ఇస్తే ఇది 42 క్వింటాలు ఇచ్చిందండి. దిగుబడి బాగా అధికంగా ఉందండి. బరువు బాగుంటుంది, తర్వాత నాణ్యమైన విత్తనాలు, రైతుల దిగుబడి కూడా బాగుంటుంది. దీన్ని మీరు అందరు రైతులు వ్యాపారస్తులు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే కొంతవరకు లాభాలు ఉంటాయేమో. సింజంటా విత్తనం వాడటం వల్ల నేను అధిక దిగుబడి పొందాను. రైతులందరికీ నేను చెప్పదలిచింది ఏమిటంటే అందరూ కూడా ఈ విత్తనం వాడి అధిక దిగుబడి పొందవచ్చని చెప్తున్నాను. రైతులందరికీ నేను చెప్పేది ఏమనగా ఈ సింజంటా వారి విత్తనం వాడండి. ఇది చిన్నప్పుడు 20 రోజుల వరకు పురుగు ఆశించదు. దీనివల్ల ఒక 4 క్వింటాలు పెచ్చు అవుతున్నాయి. సింజంటా వారి 7720+లో మనకి కత్తెర పురుగును తట్టుకోగలిగిందండి. పల్ల ప్రదేశాల్లో, యువక ప్రదేశాల్లో కూడా తట్టుకొని మొక్క పెరగటం జరుగుతుందండి. దానివల్ల మనకు పెట్టుబడి తక్కువ పెడితే అధిక లాభం వస్తుందండి. దీని గురించే రైతు సోదరులందరూ మనకి 7720+ పెట్టుకొని అధిక దిగుబడి పొందవలసింది కోరుతుంది. నా తోటి రైతు సోదరులందరూ దీన్ని గమనించి సింజంటా 7720+ వాడతారని నేను అనుకుంటున్నాను. ఇది నమ్ముతారో నమ్మరో, ఈ సంవత్సరం నాతో పాటు ఈ విత్తనం పెట్టకుండా నా పక్కన ఉన్న రైతు వేరే విత్తనం పెట్టి దిగుబడుల్లో నాకంటే తక్కువ వచ్చి చాలా నిరుత్సాహపడ్డారు. కాబట్టి రైతు సోదరులందరూ ఇది గమనించి సింజంటా వారి 7720+ విత్తనాన్ని వాడి మంచి దిగుబడిని సాధించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం.